ఊర్లో తీసిన వ్లాగ్‌లో ఇదొక మినీ వ్లాగ్ అనమాట. మేము ఈ రోజైతే పెద్దింట్ల అమ్మవారి గుడికి మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నాము. అందుకని ఎర్లీ మార్నింగ్ అయితే నేను త్వరగా ఇక్కడైతే టిఫిన్ అయితే వేసేస్తున్నాను. ఇడ్లీ వేసేసాను. ఇడ్లీ వేసిన తర్వాత ఇక్కడైతే కొబ్బరి చట్నీ చేసేస్తాను అనమాట. కొబ్బరి చట్నీ చాలా సింపుల్‌గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపించాను. ఫుల్ వీడియో అయితే లింక్ అయితే ఈ వీడియో కింద ఇస్తాను. లింక్ ఓపెన్ చేసి ఫుల్ వీడియో ఒకసారి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. బాగా నచ్చితే కనుక కామెంట్ కూడా చేసేయండి. ఇక్కడ చూసారా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ కొబ్బరి పచ్చడి మన టిఫిన్ లోకి రైస్ లోకి కూడా యూస్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను చేస్తాను అనమాట. ఇంకా రెడీ అయిపోయి మేమైతే అమ్మవారి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము కారులో. ఇంకా ఇక్కడికి దగ్గరికి వచ్చేసాము గుడి దగ్గరికి వచ్చేసిన తర్వాత ముందైతే అమ్మవారి దర్శనం చేసేసుకున్న తర్వాత ఆ తర్వాత అయితే మొక్కు అయితే చెల్లిస్తారనమాట. ముందు లైన్ లో నిల్చోవాల్సి వస్తుంది కదా, ఎక్కువ జనం ఉంటారనేసి ఇక్కడైతే అమ్మవారి కోసం నేను చీర, పసుపు, కుంకుమ, గాజులు తీసుకున్నాను. ఇంకా లైన్ లో వెళ్ళిపోయాము. అంత జనం అయితే లేరులేండి. మేము వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, అమ్మవారిని దర్శనం చేసుకుని నమస్కారం చేసుకోండి. ఇక్కడైతే అమ్మవారి గాజులు అయితే తీసుకున్నాను నేను. ఇక్కడైతే ఇదిగోండి కోడిని అయితే మొక్కకి రెడీగా తీసుకున్నారనమాట, చూపించి అమ్మవారికి. అప్పుడు దాన్ని అయితే మొక్కిచ్చేస్తారు. ఇక్కడైతే నేను షాపింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా తీర్థంలో ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అవి ఇవన్నీ పిల్లలు అడుగుతూ ఉంటారు. అఫ్ కోర్స్ నాకు కూడా ఇష్టమే, ఏవో షాపింగ్ చేస్తూ ఉంటాను. ఇక్కడైతే పిల్లల కోసం తీసుకున్నాను అనమాట. ఇంటికి రాగానే చేపల కర్రీ వండేసాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.